నాని గారు అంటే మళ్ళీ గుర్తొచ్చింది నాకు. ఆ, పిల్ల జమీందార్ జమీందార్ పీజే పీజే విత్ డీజే. డీజే పీజే డీజే అనుబంధం ఎలా ఉంటుంది? బాగుందన్న. మొన్న నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళాము. బట్ ఐ వాజ్ షాక్. ఏంటంటే మాకు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ మీన్స్ ఏదో గొడవలు పడి గ్యాప్ కాదు. ఆయన బిజీగా చాలా వరుస సినిమాలు చేస్తున్నారు. నేను ఈ 2-3 ఇయర్స్ ఈ స్క్రిప్ట్ దీని మీద ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు కలవలేదు 3 ఇయర్స్లో. ఇప్పుడు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అక్కడ ఉన్న మేము వస్తున్నట్టు ఆయన తెలీదు. అక్కడ రంజిత్ అని మేకప్ మ్యాన్ ఉన్నాడు. వచ్చి అంటే అక్కడ ఉండగానే అక్కడ షార్ట్ అవ్వగానే మా దగ్గరికి వచ్చి ఒక పావు గంట మాట్లాడాడు. మాట్లాడి నీ సినిమా గురించి విన్నాను, ఎలా వచ్చింది, ఎలా తీసావు, ఏంటి అని చాలా ఇచ్చేస్తే ఆయనకి, సార్ మీరు ఇట్లా పలానా ఫంక్షన్కి రావాలంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ ఏంటి, కోఆర్డినేటర్ వాళ్ళందరూ డిస్కస్ చేసినాక నేను ఇంకా నీకేం చేయగలను ఈ సినిమా కోసం అని ఆయన అడిగారు. అయితే ట్రైలర్ లాంచ్ చేయగలరా సార్ అన్న. ఓ పని చేయి, మార్నింగ్ 7కి వచ్చేసి, ఎందుకంటే నేను ఈ గెటప్, ఆయన ఒక గెటప్లో ఉన్నారు ఈ 3 షూటింగ్లో, ఈ గెటప్లో ఉంటే కనుక నేను చేయలేను, మార్నింగ్ వచ్చేయంటే, లక్కీగా అదే రోజు సముద్రగని గారు కూడా అదే షూటింగ్లో ఉన్నారు. ఓహో, అంటే కలిసి రావడం అంటారు కదా అదే దాన్ని. అంటే ఒక సినిమా తనకి తాను అన్ని క్రియేట్ చేసుకుంటారు. అది చేస్తానని ట్రైలర్ చూడమనగానే చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా నేను పోస్ట్ కూడా చేస్తానన్నారు. అంటే ఎప్పుడు కూడా యాక్టర్స్ ఎప్పుడు కూడా గొడవలు ఉండవన్న. ఎక్కడో కొంచెం తక్కువ ఏది, అది కూడా వాళ్ళు అనుకుంటారు నా క్యారెక్టర్ వాడు చేసాడు, వీరి క్యారెక్టర్ నాకు పోయింది, ఇలా అనుకునే శాతం కూడా తక్కువే ఎప్పుడు ఆర్టిస్టులు. ఎందుకంటే అన్న మేము ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో, నేను కాశ్మీర్లో ఉంటే మిమ్మల్ని కాశ్మీర్లో కలవచ్చు, నేను యూఎస్లో ఉంటే మీరు యూఎస్లో, ర్యాండమ్గా మనం ఆర్టిస్టులు మాత్రమే ఎప్పుడు ఎక్కడ కలుస్తారో తెలియదు. కరెక్ట్.